వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్ శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీచాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. బుధవారం అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్ శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేవిడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ పరిధిలో హాజరు నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశానుసారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కేఎస్ఎం ప్లాజాలో బుధవారం హైబ్రిడ్ వర్చువల్ గా మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేదికలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ పరిధిలో నిర్వహించిన హాజరు నమోదు కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి హాజరు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ పేద సంక్షేమం కోసం ప్రవేశపెట్టే పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నియోజకవర్గంలోని క్లస్టర్ పరిధిలో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కోన రవికుమార్ స్పష్టం చేశారు. ఆమ్దల్ వలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆమ్దల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని 4 మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే అన్ని క్లస్టర్లో జరుగుతున్న ఏర్పాట్లు, కార్యకలాపాలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమన్వయాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని మండలాల్లో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం ఆనందంగా ఉందని, మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం అంటే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రాభివృద్ధికి పునాది వేసిన పార్టీ తెలుగుదేశమేనా అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన నాయకత్వం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ డిజిటల్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఈదల్వలసలోని జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్, పోలకి మండల పరిధిలోని క్లస్టర్ 9 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ క్షేత్రానికి చేరుకున్న వెంటనే ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ జెండాను ఎగురవేసి మహానాడు ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఉత్సవాలు మొదటి రోజు వేడుకలు నర్సన్నపేట నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
జిల్లాలో గల సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లతో ఆర్ఓఆర్ సర్వీసులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీలపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయానికి విధులకు హాజరు కావాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్లకు డివిజన్ స్థాయిలో ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, ఎవరి డివిజన్లో వారు హాజరు కావాలని చెప్పారు. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయాల్లో ఉన్న సమస్యలను కలెక్టర్ పరిష్కరిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ నుంచి వచ్చే కాల్స్ అధికారులకు అవగాహన లోపంతో ఒక బటన్ ప్రెస్ చేయబోయి వేరొక బటన్ ప్రెస్ చేస్తున్నట్లు చెప్పారు. మ్యూటేషన్లు, రీసర్వేలు జాగ్రత్తగా చూడాలన్నారు. అర్జీల పరిష్కారంలో జాగ్రత్తగా పరిశీలన చేసి డిస్పోజ్ చేయాలన్నారు. మ్యూటేషన్లు పరిధిలోకి వచ్చే అంశాలను డిజిటల్ అసిస్టెంట్లకు ఆయన వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి స్వరూపరాణి, సర్వే అండ్ లాండ్ రికార్డ్ ఏడీ జోషిలా, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకమైన పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని బుధవారం, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ విధానంలో జరుగుతుండగా బుధవారం విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు వారి ఆధ్వర్యంలో హెచ్చేల నియోజకవర్గంలో 10 క్లస్టర్లో జరుగుతున్న హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ప్రథమంగా రణస్థలి మండలం జేర్పురం హెడ్ క్వార్టర్స్ లో గల ఓ మండపంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహానాడు అనేది ముఖ్యంగా మనందరి కార్యకర్తల పండుగని, పార్టీ అధిష్టానం ముఖ్యంగా కార్యకర్త అధినేత అనే నినాదాన్ని తీసుకొని కార్యకర్తల సంక్షేమం, వారికి పార్టీలో గౌరవ సముచిత కల్పించే విధంగా మహానాడు వేదికగా తీర్మానాలు చేయడం బహుశా ప్రపంచంలో మరే ఇతర పార్టీకి ఉండకపోగా ప్రధానంగా కార్యకర్తలను ఉద్దేశించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని తెలియజేశారు. డిజిటల్ మహానాడు 2026 యొక్క ప్రధాన థీమ్ స్త్రీ శక్తి అనే నినాదాన్ని తీసుకొని పార్టీ అధిష్టానం మహిళల రక్షణ, సాధికారత, అభ్యున్నతకై తీర్మానాలను ఆమోదించి మహిళల హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్లు మరియు రాజకీయ ఎదుగుదలకు తీసుకుంటున్న చర్యల గురించి మహానాడు వేదికగా ప్రత్యేకంగా చర్చలు జరపడం అనేది తెలుగుదేశం పార్టీకి మహిళా అభ్యున్నత పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనమని వెల్లడించారు. జిల్లాలో పెన్షన్లు 100% పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై ఆలస్యంకు గల కారణాలపై వివరాలు ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీపై సచివాలయాల సంక్షేమ అసిస్టెంట్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పంపిణీపై సమీక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదాచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను ఆయన నిశితంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాంప్లెక్స్ ఆవరణలు ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన వాలుతో నేరుగా ట్రైన్లోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియాను అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్ల కోసం పార్కింగ్ ఆవరణలోని ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక కెఫెటేరియాతో పాటు ప్రత్యేకంగా శౌచాలయాల నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ అధికారులను సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు మీరు చేస్తున్నది అభివృద్ధా, విధ్వంసమా అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. మీరు చేస్తున్నది అభివృద్ధా, విధ్వంసమా అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి సభ్యులు పి తేజేశ్వరరావులు ప్రశ్నించారు. శ్రీకాకుళం సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జిల్లాలో అచ్చెన్నాయుడు చేసిన అభివృద్ధి ఏమిటని, ఎర్రజెండా ఉద్యమాల ద్వారా అడ్డుకున్నదేమిటని ప్రశ్నించారు. ఎర్రజెండా ఎప్పుడు ప్రజల పక్షాన, శ్రమజీవుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. విజయనగరంలో పరిశ్రమలకు భూములు ఇస్తారని మంత్రి ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా విధ్వంసకర ప్రాజెక్టులతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సముద్ర తీర ప్రాంతమంతా రేర్ ఎర్త్ మినరల్ కోసం అదానికి అప్పజెప్పడం ద్వారా సముద్ర తీరం తవ్వకాలకు గురై పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని మీకు తెలీదా అని ప్రశ్నించారు. పంట భూములు ఉప్పునీటి భూములుగా మారిపోతాయని, వ్యవసాయం దెబ్బతింటుందని తెలిపారు. మరోవైపు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని విస్మరించి వేలాది మత్స్యకారులను వేటకు దూరం చేస్తున్నారని, ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది చెట్లను నరికి ఉద్దాన విశ్వాసాన్ని ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. జిల్లాకి రక్షణ కోటగా ఉండే ఉద్యానవనాలు తొలగిస్తే పర్యావరణ పరంగా జిల్లాకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్న విషయం మీకు తెలీదా అన్నారు. ప్రజల భూములను, ప్రకృతి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలని చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టుకు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కేటాయిస్తే కార్గో ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని, మరి అక్కడ ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. నిన్న కాక మొన్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కోటబొమ్మలలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఈ శ్రీకాకుళం జిల్లాలో అంతే ఎర్రజెండా, అంతే యాజిటేషన్లు, రైతులు భూములు ఇవ్వడం లేదు, నాకు అభివృద్ధికి ఆటంకం పెట్టేస్తారని చెప్పి ఒక తప్పుడు వ్యాఖ్యలు అనేది చేసినారు. అంతేకాకుండా విజయనగరం జిల్లాలో భూములు ఇచ్చేస్తారని చెప్పి ఒక అబద్ధ ప్రసారాన్ని ప్రజలకు తెలియజేయడానికి చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు ఈ శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారా, విధ్వంసం చేయాలనుకుంటున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ఎర్రజెండా అడ్డుకున్న అభివృద్ధి ఏంటి మీరు ప్రజలకు చెప్పాలని మేము అడుగుతున్నాం. ఎర్రజెండా ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు. ఏంటో వాగ్దానము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివర భూముల వరకు మీరు నీరిస్తామని చెప్పినారు. కానీ ఆ వాగ్దానాన్ని మీరు విస్మరించినారు. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా వరకు శివర భూముల వరకు 2 పంటలకి నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆదాయ పరిశ్రమలు వస్తాయి, వలసలు నివారించబడతాయి. ఎందుకు మీరు ఆ పని చేయడం లేదు? ఈ పని చేస్తే మీకు ఎవరు పెట్టారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈ రోజు ఇది పనులన్నీ మానేసి విధ్వంసకరమైన పనులు మీరు ఇవాళ ఈ జిల్లాలో పూనుకుంటారు. ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు. ఈ రోజు మొత్తం మొత్తాన్ని విధ్వంసం చేయడానికి పూనుకుంటారు. లక్షలాది చెట్లని నరికేసి ఈ రోజు పర్యావరణ పరంగా తీవ్ర ముప్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలని చిత్తశుద్ధి ఉంటే మీరు మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కేటాయిస్తే సరిపోద్ది. ఎందుకు మీరు అక్కడ కట్టడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు మూలపేట పోర్టు పేరుతోని ఈరోజు 28 గ్రామాల్లో 38,000 ఎకరాల భూమిని ఈవేళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తారు. అంటే ప్రజల ఆస్తిని, ప్రకృతి సంపదని ప్రజల కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం అభివృద్ధి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడతారు, కంపెనీ వచ్చేస్తే చలంగేంజలు అమ్ముకొని బతకొచ్చాను అంటారు. అంటే భూములు ఇచ్చేసి చలంగేంజలు అమ్ముకోవాలా? ఇదా మీరు చెప్పిన అభివృద్ధి? అంతేకాదు, ఈరోజు ధర్మా పవర్ ప్లాంట్ కాకరాపల్లి మీ సొంత నియోజకవర్గం, మీరు భూములు ఇస్తే అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున మీరు ప్రసారం చేసినారు. ప్రజలు ఇవ్వకపోతే కాల్పులు జరిపి ముగ్గురు పట్టలు పెట్టుకొని భూములు బలవంతంగా మీరు గుంజుకోండి. ఇప్పుడు ఆ భూమికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో చెప్పండి. మీరు అక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు మీరు కట్టారో చెప్పండి. ఆ భూమి తీసుకెళ్లి పెట్టుబడిదారులు బ్యాంకులో తనఖా పెట్టి ఐపీ పెట్టేస్తే అది సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అది కారుగా విత్ రిజిస్ట్రేషన్ 8 లక్షల లెక్క చెప్పింది. మీరు కాదా అన్ని మీరు ప్రశ్నిస్తాం. అంతేకాదు, ఈవేళ తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో అనేక వేలాది మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తారు. ఈ తీర ప్రాంతం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణ పరంగా ఒక పెద్ద కోట ఉన్నది.
ఈ రోజు ఆ తీర ప్రాంతానికి రేపు పేరుతోనే ఇవాళ ఆదాని కంపెనీకి మీరు చెప్పినారు. షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం విస్మరించినారు. ఈవేళ వేలాది మంది వచ్చిన ఇవాళ ఎంట పెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇదే మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తాం. అంతేకాదు, మీరు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని సర్వోత్తర ఏరియాలో వేలాది ఎకరాల భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టమా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి జిల్లాకి, ఇదే మీరు చేస్తుంది. మీరు జీడి రైతులకు సంబంధించి జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం, జీడి గిట్టుబాటు ధరిస్తాం అని మీరు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అది అమలు చేయకుండా రైతాంగానికి మోసం చేస్తుంది మీరు కాదని మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈ జిల్లా సస్యశ్యామలను చేయడం కోసం సర్వోత్యాగం చేసిన వైసీఆర్ నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఎందుకు అచ్చెన్నాయుడు గారు అని మేము ప్రశ్న తెలుసుకున్నాం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి. ఇది విధ్వంసం అంటారా, అభివృద్ధి అంటారా? మీరు కార్పొరేట్ పక్షాలు ఉంటారా, ప్రజల పక్షాలు ఉంటారా? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. శ్రీకాకుళం నా నడిబొట్లో నాగావళి కాక్షంతో మురికి నీరు ప్రజలు తాగి ఇవాళ మృత్యువాదం పడుతుంటే మంచి గొక్కల మంచి నీరు ప్రజలకు అందేవనే వాళ్ళు మీరు అభివృద్ధి కోసము ఎంతకంటే కోసం మాట్లాడతారు. ఆ నైతిక హక్కు మీకు లేదు అని అచ్చెన్నాయుడు గారు మీ సందర్భంగా తెలియజేస్తాం. అందుకోసం ఇది కార్పొరేట్ల అభివృద్ధి కాదు, ప్రజల అభివృద్ధి కావాలా. ప్రజల అభివృద్ధి కావాలంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అక్కడ వరకు ఎందుకంటే మీ సొంత మండలంలోనే కొండపేటకి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ 2002లో మూతపడిపోతే ఈ రోజు మరమ్మతుల కోసం ఒక చెల్లి మీరు కేటాయించలేని వాళ్ళు ఈవేళ మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? ఎట్లాంటి ఆఫ్సర్ కానీ వంశీదారు కానీ ఈవేళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, వీటి కోసం మీరు మాట్లాడతారా? అందుకోసం విధ్వంసకర అభివృద్ధికి వ్యతిరేకంగా ఎర్రజెండా ఎప్పుడు పోట్లాడుతుంది. ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రజల పక్షాన శ్రమజీవుల పక్షాన పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అచ్చెన్నాయుడు గారు చేసినవన్నీ కూడా అబద్ధ ప్రసారాలు, అవాస్తవాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. టెక్కలి సంతబొమ్మాలి మండలాల్లో 22 గ్రామాల్లోని 38,000 ఎకరాల భూమిని కార్పొరేట్లకు కట్టబెట్టడం అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. భూమి అనేది తరతరాలుగా ఉపాధి ఇస్తుందని, భూమితో దేన్ని పోల్చలేమన్నారు. భూములు ఇస్తే కంపెనీలు వస్తే శనగ గింజలు అమ్ముకొని బతకొచ్చని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో భూములు ఇస్తే అభివృద్ధి అవుతుందని ప్రచారం చేసి కాకరపల్లి థర్మల్ ప్లాంట్ కోసం ఆ ప్రాంతంలో 3 రైతులని బలిగొని 2020 ఎకరాల భూమిని తీసుకుని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లా సస్యశ్యామలం కోసం సర్వం త్యాగం చేసిన వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని వాగ్దానం చేసి నేటికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు. జీడికి గిట్టుబాటు ధర ఇస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి నేటికి అమలు చేయకుండా రైతులకు మోసం చేసింది ఎవరని ప్రశ్నించారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని వాగ్దానం అమలు చేయకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించి శ్రీకాకుళం ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధా, కార్పొరేట్ కంపెనీల అభివృద్ధా అని ప్రశ్నించారు. టెక్కలి నియోజకవర్గంలో డిజిటల్ మాధ్యమాల్లో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపుతో టెక్కలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల పరిధిలో 10 క్లస్టర్లో డిజిటల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి పసుపు సైన్యం వేలాదిగా తరలివచ్చి తొలి రోజు వేడుకలను అద్భుతంగా విజయవంతం చేసింది. బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ మహానాడు కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. నియోజకవర్గంలోని 10 క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వహించిన ఈ మహానాడుకు నియోజకవర్గ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగాలను శ్రేణులు ఆసక్తిగా తిలకించారు. అగ్రనేతల దిశానిర్దేశం, ఉత్తేజపూరిత ప్రసంగాలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.
మహానాడు వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలోని వివిధ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పండగ వాతావరణాన్ని తలపించాయి. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు మరియు దేశభక్తి గీతాలు కార్యకర్తలను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిజిటల్ వేడుకలతో పాటు సమాంతరంగా సాగిన ఈ ప్రదర్శనలు మహానాడు తొలి రోజు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిలోనూ సరికొత్త ఉత్తేజాన్ని నింపాయి. 4 మండలాల పరిధిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.